పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తుంది. మొన్నటి వరకు గ్యాస్ కోసం పరుగులు తీసిన ప్రజలు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కోసం అల్లాడుతున్నారు. పెట్రోల్ డీజిల్ దొరకడం లేదంటూ పుకార్లు రావడంతో హైదరాబాద్లోని పెట్రోల్ బంకులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. పెట్రోల్ డీజిల్కు కొరత ఏర్పడుతుందేమోనన్న భయంతో వాహనదారులు ముందస్తుగా తమ వాహనాలను ఫుల్ చేసుకుంటున్నారు. దాదాపు అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టాయి. మరికొన్ని బంకులు నో స్టాక్ బోర్డు పెట్టాయి. కాగా పుకార్లను నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో అవసరానికి సరిపడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఉందని స్పష్టం చేస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తుంది. మొన్నటి వరకు గ్యాస్ కోసం పరుగులు తీసిన ప్రజలు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కోసం అల్లాడిపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందజేస్తారు. యాసర్, హైదరాబాద్లో పెట్రోల్ కొరత అంటూ పుకార్లపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కుమార్, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఎఫెక్ట్ మన దేశంపై ప్రధానంగా కనపడుతుంది. ఏదైతే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ తదితరాలపై భారీగా ప్రభావం పడుతుంది. హైదరాబాద్ లో పెట్రోల్ కొరత కారణంగా వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి. పలు చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడ్డ పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే వాహనదారులు తెల్లవారుజాము నుంచి పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు పరీక్షల సమయంలో పెట్రోల్ కొరత అనేది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు పెట్రోల్ కొరత తక్కువ దొరుకుతుందని ప్రజలు పెద్ద ఎత్తున ప్యానిక్ అవుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా ప్రధాన కూడళ్లలోని బంకులు వరుసగా మూతపడుతున్నాయి. ఏదైతే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. అక్కడక్కడ తెరిచి ఉన్న బంకుల్లో వాహనదారులు అయితే పెద్ద ఎత్తున క్యూ కట్టారు. యుద్ధానికి ముందు చమురు రంగ కంపెనీలు క్రెడిట్ ఇచ్చావని, కానీ ఇటీవల ఇవ్వడం లేదని పెట్రోల్ బంకులు ఓవైపు చెబుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గంటల తరబడి బంకుల వద్ద నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో అటు వాహనదారులు దిక్కుతోచే స్థితిలో పడిపోయారు. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, డెలివరీ బాయ్స్, అత్యవసర సేవల వాహనకి ఈ పెట్రోల్, డీజిల్ కొరత వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆటోలపై ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది. నగరంలో ప్రధాన ఇంధనం పలు పెట్రోల్ బంకులు వాహనాల కోసం పెట్రోల్ కోసం వాహనదారులు పెద్ద ఎత్తున క్యూ కట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు క్యూ కట్టడం వల్ల అటు పలు కూడల్లో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. చమురు సంస్థలు బంకులకు అందజేసి ఇంధన నిల్వలను తగ్గించడం లేదా రవాణాలో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని పెట్రోల్ బంకు నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు చాలా బంకులు రోజువారీ అవసరాలకు సరిపడా స్టాక్ అందకపోవడంతో ఉన్న కొద్దిపాటి నిల్వలు కొద్ది గంటల్లోపే ఖాళీ అయిపోతున్నాయి. దీనివల్ల నగరంలో దాదాపు 60% పైగా బంకులు తాత్కాలికంగా మూతపడిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఫ్యూయల్ సప్లై సక్రమంగా లేకపోవడం, బంకుల యజమానులు కూడా అటు ఆయిల్ కంపెనీ యజమానులు కూడా ఏమి చేయలేక చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి ఉంది. పరిస్థితి తీవ్రతను గమనించి ప్రజలు భవిష్యత్తులో ధరలు పెరుగుతాయేమో లేదా అసలు ఇంధనం దొరకదేమోననే భయంతో పెద్ద ఎత్తున బంకులకు చేరుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ట్యాంక్ ఫుల్ చేయించుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో ఉన్న నిల్వలు ఇంకా వేగంగా అయిపోతున్నాయి. కొన్ని బంకుల వద్ద వాహనదారులు పెట్రోల్ బంకుల మధ్య తీవ్ర వాగ్వాదాలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మరియు అధికారులు ఈ విషయంలో స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు. మరోవైపు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ నిల్వలు ఏమి కొరత లేదు, పెట్రోల్ నిల్వలు ఉన్నాయని చెప్తున్నా కూడా ప్రజలు మాత్రం ప్యానిక్ అయి పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అదే పెట్రోల్ షార్టేజ్ను వెంటనే తమకు తీర్చాలని వాహనదారులు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాయి. కుమార్, అయితే యాసర్, అంటే ఈ పుకార్లపై ఇప్పటికే రాష్ట్రంలో పెట్రోల్ నిల్వలపై అధికారులు ఏమైనా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారా? ఏమంటున్నారు? అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ పై ఎలాంటి కొరత లేదని చెప్తున్నా కూడా ప్రజలు దాన్ని ప్యానిక్ గురై పెట్రోల్ బంకుల బారులు తీరుస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సరిపడ పెట్రోల్ నిల్వలు ఉన్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయినా వాహనదారులు మాత్రం తమకు ఇబ్బందులు తలెత్తుతాయని ముందుగానే పెట్రోల్ బంకులు చేరుకొని పెద్ద ఎత్తున ప్యానిక్ అవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు పెట్రోల్ అవసరం లేకపోయినా కూడా ట్యాంక్ ఫుల్ చేసుకొని కొరత ఏర్పడే విధంగా చూస్తున్నారు. పెట్రోల్ బంకు వద్ద భారీగా అయితే వాహనదారులు బారులు తీరిన పరిస్థితి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన అటు సివిల్ సప్లై అధికారులు కూడా స్పందించడం
లేదంటూ ఇక్కడ సివిల్ సప్లై అధికారులు స్పందించడం లేదంటూ వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా ఇప్పటి వరకు ఏమీ చెప్పడం లేదు. అటు కేంద్రం అయితే పెట్రోల్ స్టాక్ ఉంది, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అంటున్నా, కానీ ఇక్కడ మాత్రం హైదరాబాద్ లో మాత్రం స్పష్టంగా కనపడుతుంది పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుంది. పలు చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ యాసర్.